నమస్తే, నేను హారిక. కొడాలి నాని ప్రతిసారి ఏదో ఒక వివాదంలో ఉండనే ఉంటారు. అయితే ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్కి దగ్గర పడుతున్న సమయంలో ఇప్పుడు ఇంకో కమెంట్ ఏంటంటే రేవంత్ రెడ్డిని ఎందుకు పలకరించాలి అని చెప్పి ఒక కమెంట్ పాస్ చేశారు. అది దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఇప్పుడు కొడాలి నాని కమెంట్స్ అది మనకి ఎప్పుడు కామనే, ఆయన బూతులు కానీ ఆయన మాటలు కానీ. సో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి విషయంలో మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చాడు ఈ మధ్యకాలంలో కేసీఆర్ని పరామర్శించడానికి. నిజానికి ఆయన ఫామ్ హౌస్లో జారిపడి ఆయన తుంటి ఎముకకి ఫ్రాక్చర్ అయింది. ఇవన్నీ ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడే అందరూ వెళ్ళి పరామర్శించారు, చంద్రబాబు నాయుడుతో సహా. ఆ టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు అని ప్రచారం జరిగింది. ఈరోజు వస్తాడు, రేపు వస్తాడు అంటూ వాయిదాలు పడి చివరికి ఫైనల్గా ఆయన చాలా గ్యాప్ తీసుకుని ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించాడు. ఇంటికి వెళ్ళి పరామర్శించిన సందర్భంలో హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్తగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కార్డియల్గా ఒకసారి కలిసి విష్ చేస్తుంటే బాగుండేది అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. అది తప్పేం కాదు. రాజకీయంగా ప్రత్యర్థులైనప్పటికీ కూడా ఒక విజయం సాధించిన వ్యక్తిని అభినందించడం అనేది ఒక సంస్కారానికి సూచికగా ఉంటుంది. అందుకని అభినందించి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం చాలామంది, జగన్ మీద వ్యతిరేకత లేని వాళ్ళు కూడా మాట్లాడారు. జగన్ వ్యతిరేకులు దీన్ని అంటే అతనికి వ్యతిరేకంగా వాడటానికి ఒక ఆయుధంగా దీన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అది వేరే గొడవ. కానీ జగన్ పట్ల అనుకూలత ఉన్న వాళ్ళు కూడా కొంచెం గాయపడ్డారు. ఇదేంటి మరి ఇంత రిజిడ్గా వ్యవహరించాడు అని. కేసీఆర్ గారిని పరామర్శించిన తర్వాత అయినా ఆ రోజు సాయంత్రం ఆయన కార్డియల్గా రేవంత్ రెడ్డిని కలిసి ఒక పుష్పగుచ్చం చేతిలో పెట్టేసి ఉంటే సరిపోయేది. అది చేయలేదు. ఇది వాంటెడ్గానే రేవంత్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావనకు వచ్చింది. తీసుకొచ్చినటువంటి సెక్షన్స్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియానే. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడానికి ఏది దొరికినా, అంటే పూచిక పిల్ల దొరికినా బ్రహ్మాస్త్రం చేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ఆల్రెడీ. ఏపీలో ఎలక్షన్ ప్రాపగాండా అనేది చాలా సీరియస్గా నడిచిపోతోంది. ఈ క్రమంలో భాగంగా రేవంత్ రెడ్డిని ఎందుకు కనీసంగా వెళ్ళి ఒక పుష్పగుచ్చం ఇస్తే ఈయనకేం పోయింది అన్న టోన్లో దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని చెప్పి ఆయన్ని అడిగారు. అడిగినప్పుడు అది ఆయన వ్యక్తిగతమైన వ్యవహారం అని చాలా జెంటిల్గానే తప్పుకునే ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. అయినప్పటికీ ఆయన మాట్లాడినటువంటి మాటల్లో అది వాళ్ళు వాంటెడ్గానే రాలేదు అన్న టోన్ అయితే ప్రదర్శించాడు ఆయన. అయిపోయింది. అక్కడికి వాళ్ళు ఏది రాబట్టాలనుకున్నారో అది రాబట్టారు. దాని మీద కథనాలు మొదలైపోయినాయి. దీని కంటిన్యూషన్లో భాగంగానే కొడాలి నాని దగ్గరికి వెళ్ళింది ఈ విషయం. అంటే రేవంత్ రెడ్డి గారు ఇలా అన్నారు కాబట్టి మీరేమంటారు అని చెప్పి ఒక ప్రశ్న అడిగారు ఆయన. అడిగితే ఎందుకు వెళ్ళాలి ఆయన దగ్గరికి, ఎందుకు హాయ్ చెప్పాలి, ఎందుకు ఫోన్ చేయాలి, ఏం అవసరం మాకు అన్న టైప్లో. అంటే రేవంత్ రెడ్డిగా మాత్రమే చూడకుండా కాంగ్రెస్ పార్టీతో తమకున్నటువంటి వైరాన్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు ఆయన. రెండు విధాలుగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెడుతోంది అనేది వాస్తవం. అందులో ఒకటేమిటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించింది యూపీఏ ప్రభుత్వమే. అది కూడా చంద్రబాబు సహకారంతో జరిగింది ఆ కార్యక్రమం. అంటే చంద్రబాబు నాయుడు పార్టీ నుంచి ఆల్రెడీ కొన్ని కేసులు వేసేసి ఉన్నారు అప్పటికే. వాటిని లీడ్గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి మీదకి ఈడీని పంపించి వీళ్ళందరినీ సిబిఐని పంపించి ఫైనల్గా ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు అక్రమాస్తుల వ్యవహారంలో అనేది కదా ఇప్పటివరకు నెరేటివ్ స్టోరీ ప్రపంచం మీద. అందుకనే రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహంలో కూడా చంద్రబాబు, సోనియా కలిసే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయించారు అనేది నెరేట్ చేయబోతున్నాడు ఆయన. అందుకని కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి సమాన దూరంలో ఉండాలి అనేది ఒక అభిప్రాయంగా ఆయన స్ప్రెడ్ చేస్తూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన చెల్లెలు కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇది ఎలా పరిణమిస్తుంది అనేది ఒక ఆందోళన జరుగుతోంది. ఒక కుటుంబంలో చీలిక. ఈ చీలిక ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే తనకు సరైనటువంటి
గౌరవ మర్యాదలు వైసీపీలో దక్కకపోవడం వలనే ఆవిడ వెళ్ళిపోయి వేరే పార్టీలో చేరే పరిస్థితి వచ్చింది. ఎందుకు చెల్లెల్ని సమాదరించలేదు జగన్ అనే కోణంలో ఇది ప్రొజెక్ట్ అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్యాయాల కంటే కూడా చెల్లెలకి ఎందుకు ఆయన అలా ఆదరించకుండా వదిలేశాడు అనేది, అంటే తన తరఫున పాదయాత్ర చేసింది ఆవిడ. అరెస్ట్ అయినప్పుడు కూడా సీరియస్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది షర్మిలనే ఆ రోజున. అలాగే లీడ్ తీసుకుని ముందుకు వెళ్ళింది ఆవిడ. మొదటి ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి నేతల్లో షర్మిల కూడా మేజర్ షేర్ ఉంది. అయితే తన కష్టానికి తగిన ప్రతిఫలం పార్టీ నుంచి దక్కలేదు అనేటువంటి ఒక ఇబ్బంది ఆవిడ ఫేస్ చేసింది. ఇప్పటికే ఆ ఫీలింగ్ ఉంది ఆవిడకి, ఆ అనుభూతి ఉంది. అందువలన ఈ గ్యాప్ మొదలైంది అనేది అందరికీ తెలిసిన గొడవే. తర్వాత ఆవిడ తెలంగాణకు వచ్చేసింది. ఫైనల్గా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసింది. ఇప్పుడు ఏపీలో ఆవిడ ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాశీలక పాత్ర పోషించబోతోంది అనేది ఉన్నది. ఇంకా పిసిసి పగ్గాలు ఆవిడకి అప్పచెప్తున్నట్టుగా వార్తలేం రాలేదు, కానీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఆవిడే బాధ్యతలు చేపట్టబోతున్నారు అని అయితే చాలామంది మాట్లాడేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. రెండోది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీలో కొంత శక్తిని నింపింది అనేది వాస్తవం. అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున అక్కడ అభ్యర్థుల్ని నిలబెట్టి క్యాంపెయిన్ చేయాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఆ క్యాంపెయిన్కి రేవంత్ రెడ్డి, శివకుమార్ వీళ్ళిద్దరూ లీడ్ చేయబోతున్నారు. రేవంత్ రెడ్డికి ఒక ఇమేజ్ ఉంది అక్కడ ఏపీలో కూడా, అలాగే శివకుమార్కి ఒక ఇమేజ్ ఉంది. వీళ్ళిద్దరూ గనక అక్కడ క్యాంపెయిన్, షర్మిల, రేవంత్ రెడ్డి, శివకుమార్ కలిసి క్యాంపెయిన్ చేస్తే, దీనికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా తోడైతే డెఫినెట్గా తన ఓట్ బ్యాంక్ నుంచి డీవియేషన్ మొదలవుతుంది అనేటువంటి భయం వైఎస్ఆర్సీపీలో ఉంది. ఈ భయాలు ఇప్పుడు వాళ్ళని కాంగ్రెస్ పార్టీని శత్రువుగా చూడటం, అంటే తెలుగుదేశం పార్టీని శత్రువుగా చూడటం అనే దానికంటే కూడా కాంగ్రెస్ పార్టీ వలన ఎక్కువ ప్రమాదం జరిగే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ ఫీలింగ్ని ఆయన కొడాలి నాని గారు తనదైన పద్ధతిలో వదిలేడు మార్కెట్లోకి. ఎందుకు పలకరించాలి అంటే రేవంత్ రెడ్డిని సీరియస్గానే శత్రువుగా చూస్తున్నారు అనేది అర్థమైపోయింది. రెండోది, ఆయన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, అవును షర్మిల గారు పార్టీ పగ్గాలు స్వీకరిస్తే ఆవిడ తీసుకున్నా ఇంకెవరు తీసుకున్నా కానీ పక్క రాష్ట్రంలో పార్టీ కోసం మేము పనిచేయాలి కదా, మేము వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాం కదా అని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఇది ఇంకొంచెం హర్టింగ్గా అనిపిస్తోంది వాళ్ళకి. అందుకని శివకుమారు, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, షర్మిల, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేసి, రెండోది ఇంకొక వార్త ఏంటంటే కొన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీయే సీరియస్గా పోటీ ఇచ్చే అవకాశం ఉంది వైసీపీకి అని. ఆ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూడా పక్కకు తప్పుకోవటానికి సిద్ధంగా ఉంది అని. అంటే పొత్తు పెట్టుకోరు కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలు ఉన్న చోట వీళ్ళు తప్పుకుంటారు, టీడీపీ విజయావకాశాలు ఉన్న దగ్గర వాళ్ళు తప్పుకుంటారు. ఈ మేరకు ఒక లోపాయికారి ఒప్పందం జరుగుతోంది అనేది కూడా ఒక స్టోరీ బయటకు వచ్చేసి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కువ భయపడుతున్నారు. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ప్రధానమైన పోరు ఏపీలో, ప్రధానమైన పోరాటం 2 ప్రాంతీయ పార్టీల మధ్య ఉంది. తెలుగుదేశం, వైసీపీల మధ్య యుద్ధం అది. జనసేన, తెలుగుదేశం కూటమికి, వైసీపీకి మధ్య యుద్ధం 3 ప్రాంతీయ పార్టీలు అనుకుంటే. అయితే ఈ 3 ప్రాంతీయ పార్టీల యుద్ధాన్ని 2 గద్దలు చూస్తున్నాయి. అంటే ఒకటి బీజేపీ జాతీయ పార్టీ, ఒకటి కాంగ్రెస్ పార్టీ అనేటువంటి జాతీయ పార్టీ చూస్తున్నాయి. ఈ 2 జాతీయ పార్టీలకి అక్కడ ఉన్నటువంటి 2 ప్రాంతీయ పార్టీల మీద వ్యతిరేకతను చంపేయాలని ట్రై చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీని చంపేయాలని చూస్తోంది సీరియస్గా. చంపేస్తే తప్ప తనకు మనుగడ లేదని అనుకుంటోంది. అలాగే బీజేపీ టాక్టికల్గా తెలుగుదేశాన్ని చంపేయాలని చూస్తోంది. 2 జాతీయ పార్టీలు 2 ప్రాంతీయ పార్టీలను చంపేయటం కోసం గద్దల్లా కాచుకుని కూర్చున్నటువంటి సందర్భం ఏపీ ఎలక్షన్లో కనిపిస్తోంది స్పష్టంగా.
ఈ క్రమంలో వాళ్ళేమో యుద్ధంలో ఉన్నారు, కత్తులు దూసుకున్నారు, కొట్టుకుంటున్నారు ఆల్రెడీ. ఈ వాతావరణం అంతా కూడా వాళ్ళ మాటల్లో కనిపిస్తోంది. తెలుగుదేశం నాయకుల మాటల్లోనూ కనిపిస్తోంది, అలాగే వైసీపీ నాయకుల మాటల్లోనూ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ గురించి గతంలో మాట్లాడటానికి అంటే టాపిక్ కూడా లేదు. లాస్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గురించి ఎవడు మాట్లాడలేదు. కానీ ఈసారి భయం మొదలైంది. ఆ భయం షర్మిల నుంచి భయపడుతున్నారు, రేవంత్ రెడ్డి నుంచి కూడా భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గెలుపు అనేది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది ఆంధ్రాలో వైసీపీని కొంత ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. ఆ కోణంలోనే ఆయన సీరియస్గా రేవంత్ రెడ్డి దగ్గరికి రాలేదు. నిజానికి ఆయన కేసీఆర్ని పరామర్శించిన తర్వాత లోటస్ పాండ్ వెళ్ళి తల్లితో మాట్లాడాడు. తల్లితో మాట్లాడిన తర్వాత ఒక గంట సేపు అలా వెళ్ళి ఒక పుష్పగుచ్చం ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటే కార్డియల్గా బాగుండేది. ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ ఈవెన్ మోడీ లాంటి వాడు కూడా రేపు పొద్దున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే డెఫినెట్గా వెళ్ళి పుష్పగుచ్చం ఇస్తాడు. అది వాజ్పేయి ప్రధానమంత్రి అయినటువంటి అకేషన్కి కాంగ్రెస్ పార్టీ నుంచి నరసింహారావు గారు వీళ్ళందరూ హాజరయ్యారు. ఎటువంటి మొహమాటము ఇబ్బంది లేకుండా అది జస్ట్ ఉరికినే కార్డియల్గా ఒక రిలేషన్ మెయింటైన్ చేయడం కోసం చేసే పనే. అది కూడా చేయటానికి ఆయన ఇష్టపడాల. జగన్మోహన్ రెడ్డి ఇష్టపడకపోవటం అనేది వాళ్ళ ఆగ్రహాన్ని తెలియజేస్తోంది. చాలా క్లియర్గా ఇబ్బంది పెడతాడు రేవంత్ రెడ్డి. రేపు ఏపీలో ప్రచారానికి వస్తాడు. వచ్చినప్పుడు డెఫినెట్గా అక్కడ జనాల మూడుని చెడగొడతాడు ఆయన. చెడగొట్టి వైసీపీకి వ్యతిరేకంగా, అంటే వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ నుంచి వచ్చింది. ఈ ఓట్ బ్యాంక్ని ఏదో మేరకు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అది తెలుగుదేశానికి ఉపయోగపడుతుంది. తన ఓటమికి దారి తీసేటువంటి ప్రోగ్రాం అది ఆయన ఓపెన్గా ఆల్రెడీ అక్నాలెడ్జ్ చేశాడు రేవంత్ రెడ్డి. కాబట్టి ఈ టైంలో శత్రువుతో శత్రుత్వంగా ఉండటం తప్పేం కాదు అన్న టోన్లో కొడాలి నాని మాట్లాడేశాడు. అవును, అతను శత్రువు, అతను ఎందుకు పలకరించాలి, అతనికి ఎందుకు ఫోన్ చేయాలి, ట్వీట్ చేశాడు ఈయన. ఈ లెవెల్ శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఏపీలో వైసీపీకి శత్రువుల సంఖ్య పెరుగుతోంది. ఆ పెరుగుతున్న సంఖ్యలో కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి చేరింది. కాంగ్రెస్ ఎక్కువ భయపెడుతోంది వైసీపీని. ఇది కొత్త సీన్. ఇదే కనిపిస్తోంది ఇప్పుడు ఆయన మాటల్లోనూ. చాలామంది మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరటానికి కూడా చాలామంది వైసీపీలో టికెట్లు రాని వాళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను కాంగ్రెస్లోకి వెళ్ళిపోతున్నానని స్పష్టంగా మీడియా ముందే ప్రకటించాడు. ఆయనతో పాటు పూతలపట్టు బాబు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడేశాడు. అయిపోయింది. రేపో మాపో మల్లాది విష్ణు కూడా వెళ్ళే పరిస్థితి ఉంది. పార్థసారథి టీడీపీ నుంచి పోటీ చేస్తాడనే మాట వినిపిస్తోంది. ఆయన టికెట్ ఇవ్వడం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ పార్థసారథి చాలా సీరియస్గా టీడీపీలో చేరిపోతున్నాడు అనే వార్త అయితే ప్రచారంలో ఉంది. ఒక రూమర్ కూడా వస్తుంది సార్, అమర్నాథ్ మారబోతున్నారు, అది కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఒక రూమర్ అయితే వస్తుంది. అది లేదు రూమర్. ఇప్పుడు మల్లాది విష్ణు కూడా ఇంతవరకు అధికారిక ప్రకటన లేదు, కానీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఆయన వెళ్ళిపోబోతున్నాడు. అంటే విజయవాడ సెంట్రల్ సీట్ ఆయనకి ఇవ్వడం లేదు అనేది ఆల్రెడీ బయటకు వచ్చేసింది వార్త. బయటకు వచ్చేసింది కాబట్టి ఇవ్వడం లేదు అనేది గనక వాళ్ళు ఓపెన్గా మాట్లాడేసిన మరుక్షణం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు. ఈయన కాంగ్రెస్ నుంచి సెంట్రల్ సీటుకు పోటీ చేయబోతున్నాడు. ఆ మేరకు వాళ్ళు గ్రౌండ్ కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాడు అనేది బయటకు వచ్చింది వార్త. చాలామంది ప్రస్తుతం ఎవరికి వాళ్ళుగా ఒక అంటే దూకేయటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కడు వైసీపీ నుంచి ఎవరి పద్ధతిలో వాళ్ళు దూకేయడానికి సిద్ధంగా ఉన్నారనే వాతావరణం కనిపిస్తోంది. అది కేవలం వైసీపీలోనే లేదు, టీడీపీలో కూడా ఉంది అది ఆ గోల.